ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రచోదయ యూట్యూబ్ ఛానల్. సో అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. సో మీరందరూ మీ ఫ్యామిలీస్తో చాలా వండర్ఫుల్గా ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ డిస్కస్ చేద్దాం ఈ నవరాత్రి సందర్భంగా. అదేంటంటే, శాక్తేయ సాంప్రదాయం ప్రకారం సృష్టి ఎలా ఆవిర్భవించింది అని చెప్పేటప్పుడు అమ్మ గురించి 4 డిఫరెంట్ టైప్స్లో చెప్తారనమాట. 4 ఎనర్జీ ఫార్మాట్స్ లాగా. ఫస్ట్, అమ్మవారు అనేది అవ్యక్త స్వరూపంగా ఉంటుంది. అంటే విచ్ ఈస్ ఫార్మ్లెస్ అండ్ విచ్ ఈస్ ఇన్విజిబుల్ అండ్ విచ్ యూ కాంట్ నో వన్ కెన్ అనలైజ్ ఆర్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అది ఉంది అంతే, కానీ అది ఉందని ఎవరికీ తెలియదు. అది ఆ అవ్యక్త స్వరూపంలో అమ్మవారు ఉంటుంది. ఆ అవ్యక్తంలో నుంచి వ్యక్తంలో బయటకు వస్తుంది అమ్మవారు సృష్టి క్రియేట్ చేయడానికి. ఆ టైం పీరియడ్లో వచ్చిన దాన్ని, ఆ వ్యక్త స్వరూపంలో వచ్చిన అమ్మవారు ఏదైతే ఉందో దాన్ని మనం ఆదిపరాశక్తి అంటాం. ఆ శక్తిలో నుంచి డిఫరెంట్ ఎనర్జీస్ వస్తాయి. ఇప్పుడు ఈ ఆదిపరాశక్తిని కొందరు రాజరాజేశ్వరి మాత అనొచ్చు, కొందరు లలితా త్రిపుర సుందరి అమ్మవారు అనొచ్చు. ఎనీ నేమ్ యూ గివ్ ఇట్, అది ఆదిపరాశక్తి అమ్మవారు. ద ఫస్ట్ ఎనర్జీ విచ్ కేమ్ అవుట్, విచ్ టుక్ ఎ ఫార్మ్. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత ఈ ఎనర్జీ అయితే క్రియేషన్ కోసం 3 డిఫరెంట్ ఎనర్జీస్గా మారుతుంది అనమాట. అవి ఏంటి అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, who are consorts of Shiva, Vishnu and Brahma. సో బ్రహ్మదేవుడికి ఏదైతే శక్తి, హిస్ క్యాపబిలిటీ ఏదైతే ఉందో, వేదాలు అవన్నీ, అది సరస్వతి అమ్మవారి స్వరూపం. అది అమ్మ ఇచ్చింది. సో బ్రహ్మకు ఓకే, నీ దగ్గర ఈ క్యాపబిలిటీ, ఈ స్కిల్ సెట్ ఉండాలి అంటే ఈ ఎనర్జీ ఉండాలి అని ఆ ఎనర్జీని ఒక ఫామ్లా బ్రహ్మకి ఇచ్చింది. అది మా సరస్వతి అమ్మవారు. అలాగే శివుడికి నువ్వు డిస్ట్రక్ట్ చేయాలంటే నీ దగ్గర ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఏంటి అంటే అది పార్వతి అమ్మవారి స్వరూపంగా శివుడికి ఇచ్చింది. అదే విష్ణుమూర్తికి సృష్టి మొత్తాన్ని కాపాడాలంటే, అన్నిటినీ వెల్ఫేర్ చేయాలంటే దానికోసం నీకు ఒక ఎనర్జీ అవసరం. ఆ ఎనర్జీ, ఆ శక్తి ఏంటి అంటే అది మహాలక్ష్మి స్వరూపం అన్నమాట. ఈ 3 డిఫరెంట్ స్వరూపాలు వస్తాయి. ఒకవేళ ఈ ముగ్గురుట్లో ఏ ఒక్కడి దగ్గరైనా తన దగ్గర ఉన్న శక్తి లేకపోతే, అప్పుడు ఆ భగవంతుడు, ఆ పర్టికులర్ గాడ్ ఏం చేస్తారు అంటే, హీ వితౌట్ ఎనర్జీ ఆర్ వితౌట్ శక్తి హీ కెన్ డూ నథింగ్. అది ఫర్ షూర్ ఎప్పుడైనా. సో శక్తి అన్నది మూల ప్రధానం అనమాట. ఇప్పుడు నువ్వు దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఎలా చేయొచ్చు అంటే, మన దగ్గర మస్తు ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇంట్లో. టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, నువ్వు వినే మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు. ఈచ్ ఎక్విప్మెంట్ని నీకు నచ్చిన దేవుని పేర్లు పెట్టుకో. కానీ అన్ని ఎక్విప్మెంట్స్ ఏది పనిచేయాలన్నా అందులో ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ఫార్మేట్లో పంపిస్తాం. సేమ్ ఎనర్జీ ఒక ఏసీలోకి వెళ్తే ఎయిర్ కాన్ లాగా నీకు చల్లటి వెదర్ ఇస్తుంది. అదే సేమ్ ఎలక్ట్రిసిటీ ఒక మ్యూజిక్ సిస్టంలోకి వెళ్తే నీకు సౌండ్ ఎనర్జీగా బయటకు వస్తుంది. సో ఎనర్జీ ఒక్కతే అమ్మవారు. ఆ పర్టికులర్ స్వభావం ఉన్న భగవంతుని దగ్గర ఆ టాస్క్ కోసం, ఆ సిచ్యువేషన్ కోసం ఆ వర్క్స్ చేస్తుంది అనమాట. ఇది సింపుల్ అండర్స్టాండింగ్. ఈ సింపుల్ అండర్స్టాండింగ్కి ఇప్పుడు మహాలక్ష్మికి, మహాసరస్వతి, మహాకాళి అమ్మవార్లకు, నార్మల్ లక్ష్మి, కాళి, సరస్వతి అమ్మవార్లకు డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. అదేంటి అంటే, ఈ 3 ఇప్పుడు ఇంతవరకు మనం డిస్కస్ చేసినవి ఏంటి అంటే, ఇవి కాస్మిక్ లెవెల్ అనమాట. ఇవి వేరే డైమెన్షన్ ఆర్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఆ లెవెల్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇన్వోక్ అయ్యే ఎనర్జీస్. అదే ఒకవేళ ఇప్పుడు మీరు కన్సిడర్ చేయండి, ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి. ఆ డిస్ట్రక్షన్కి కారణం లేదా ఆ ఎనర్జీ క్యాపబిలిటీ ఉన్నది ఎవరి దగ్గర అంటే మహాకాళి అమ్మవారు. ఆ మహాకాళి అమ్మవారు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ రేంజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అవసరం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. అదే ఒక నార్మల్ పర్సన్ తనకు అవసరం వచ్చిన లేదా తన సిచ్యువేషన్ బట్టి, తన అడ్వెంచర్ ఓరియంటెడ్ బట్టి, తనలో ఉన్న కరేజ్ని ఎవోక్ చేయడానికి యూజ్ చేసే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కాళీ అమ్మవారు. బికాజ్ యూ హ్యావ్ ఎ లిమిటెడ్ ఎనర్జీ, లిమిటెడ్ బాడీ అండ్ లిమిటెడ్ క్యాపబిలిటీ టు గ్రాస్ప్ ద ఎనర్జీ, అందులో నుంచి ఒక ఆస్పెక్ట్ని తీసుకుంటున్నాం. ఆ మహాకాళి అనే అమ్మవారు అనే యూనిక్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ ఎనర్జీలో నుంచి ఒక చిన్న ఆస్పెక్ట్ ఒక ఇండివిజువల్ తీసుకుంటే ఆ పర్టికులర్ పర్సన్కి ఆ ఎనర్జీ కాళి, సరస్వతి లేదా లక్ష్మి అవుతుంది. ఇప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్ని తీసుకొని వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత బాగున్నాడు ఇలా చూస్తే, అప్పుడు వాడి దగ్గర మనం ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేసింది ఏమవుతుందంటే లక్ష్మి, ఆ లక్ష్మీ విభూతి ఎంత ఉంది అని మనం క్యాలిక్యులేట్ చేసినట్టు అవుతుంది. లక్ష్మి అన్నంబడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనీ మాత్రమే ఆలోచిస్తారు.
ఇప్పుడు నీకు నిజంగా మనీయే కావాలనుకుంటే నువ్వు లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ ఏ ఇంద్రుడినో ఏ కుబేరుడినో పూజించుకోవచ్చు. బికాస్ దే ఆర్ ద హెడ్ ఆఫ్ వెల్త్ కదా. వెంకటేశ్వర స్వామికి మ్యారేజ్లో డబ్బులు అవసరం వచ్చినా కూడా ఇచ్చింది కుబేరుడే కదా. సో దే ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కానీ లక్ష్మీ అమ్మవారికి వీళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, లక్ష్మి అన్నది ఇది షీ హ్యాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ టు సర్వైవ్ ఆన్ వెల్ఫేర్ అండ్ థ్రైవ్ ఫర్ యువర్ లైఫ్. లైక్ నీకు ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్య లక్ష్మి అంటారు, ఏమంటారు సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీర్యలక్ష్మి, విజయలక్ష్మి. ఎవ్రీ ఇండివిజువల్ ఆస్పెక్ట్ విల్ బీ లింక్డ్ టు లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీ తత్వం ఉండడం బట్టే అది మనలో థ్రైవ్ అయ్యి మన వెల్ఫేర్ ఆఫ్ లైఫ్కి యూజ్ అవుతుంది. అదే ఒకవేళ సరస్వతి అమ్మవారిని తీసుకున్నాను అనుకోండి, ఒక ఇండివిజువల్ పర్సన్ దగ్గర, ఆ ఇండివిజువల్ పర్సన్ దగ్గర వాడికి ఆ ఎగ్జామ్స్కి కావచ్చు, ఆ ఏ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ కావచ్చు, దాన్ని యూజ్ చేసే క్యాపబిలిటీస్ ఆ పర్సన్ దగ్గర ఉన్నాయా లేదా మనం డిసైడ్ చేసేటప్పుడు ఎంత వీడి లైఫ్లో సరస్వతి ఉందా లేదా ఈ పర్సన్ లైఫ్లో అని చెప్పి మనం అనలైజ్ చేస్తాం. అదే ఒకవేళ ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తారనుకోండి, ఒక చిన్న పిల్లల వరకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, ఇప్పుడు మనం ఎలా చెప్తామంటే సన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో. సన్ మొత్తం ఎర్త్ మీద ఉన్న అన్ని ప్లాంట్స్కి తన ఎనర్జీని ఇస్తుంది. ఆ ఇచ్చిన ఎనర్జీ ద్వారా భూమి మీద ఉన్న అన్ని ప్లాంట్స్, వాటి నుంచి వచ్చే ఫ్రూట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. దాని ద్వారా మొత్తం అందరూ సర్వైవ్ అవుతారు. యానిమల్ కింగ్డమ్ కావచ్చు, ప్లాంట్ కింగ్డమ్ కావచ్చు, హ్యూమన్స్ కావచ్చు. కానీ ఒక చిన్న పర్టికులర్ నార్మల్ పర్సన్కి ఇండివిజువల్కి అవసరమైంది అనుకోండి, ఆ ఇండివిజువల్ పర్సన్కి ఇంత స్కేల్ ఆఫ్ ఫుడ్ కానీ ఇంత స్కేల్ ఆఫ్ ఎనర్జీ కానీ అవసరం లేదు కదా. వాడికి ఒక చిన్న టిఫిన్ బాక్స్లో ఉన్న ఫుడ్ సరిపోద్ది, లేదా ఒక చిన్న ఫ్రూట్ ఇచ్చినా సరిపోద్ది. అప్పుడు ఈ లార్జ్ స్కేల్ ఆఫ్ మొత్తం లోకాలకు అండ్ గ్యాలక్సీకి ఏదైతే అవసరమైన ఎనర్జీ ఉందో అది మనం లక్ష్మీ అమ్మవారు అంటాం. ఈ చిన్న పిల్లగానికి ఆ ఇండివిజువల్కి ఎవరికైతే అవసరమైన ఎనర్జీ లెవెల్ ఉందో దాన్ని నార్మల్ లక్ష్మి అంటాం. ఇది కంపారిటివ్లీ కాళీకైనా సరస్వతికైనా సేమ్ అప్లై అవుతుంది. వ్యాస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉందనుకోండి, లైక్ అన్ ఇంటర్నెట్, అది మహాసరస్వతి అనుకోవచ్చు. అదే నువ్వు డే టు డే లైఫ్లో జస్ట్ మనకు కావాల్సినంత వరకు మనము కానీ మీరు కానీ ఏదైతే సెర్చ్ చేస్తామో, సెర్చ్ యూజ్ చేసి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దాన్ని సరస్వతి అనుకోవచ్చు. సో ఆ డిఫరెన్స్ వస్తుందన్న. కానీ ఈ మొత్తం నవరాత్రులు సెలబ్రేట్ చేసి మనం ఇవేదైతే తెలుసుకుంటున్నామో కాళీ అమ్మవారి గురించి, లక్ష్మీ అమ్మవారి గురించి, సరస్వతి అమ్మవారి గురించి, కేవలం జస్ట్ దేవుడి గురించి తెలుసుకొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి స్వీట్ తిని పడుకోవడానికి కేవలం ఈ పర్పస్ కోసమే చేస్తే ఐ డోంట్ థింక్ దట్స్ ద మెయిన్ కోర్ ఫిలాసఫీ అరౌండ్ ఇట్. ఎందుకంటే దాని మేజర్ అర్థం చేసుకోవాల్సిన పద్ధతి నాకు అనిపించింది ఏంటి అంటే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ తీసుకోండి. అద్భుత రామాయణంలో సీతా అమ్మవారు అండ్ రావణాసుని దగ్గర ఫైట్ జరుగుతుంది అనమాట. సీతా అమ్మవారు, రాముడు అండ్ రావణాసుని దగ్గర ఫైట్కి వెళ్తారు. ఆ టైం పీరియడ్లో రాముడు ఫెయింట్ అయిపోతాడు అనమాట, మూర్చిపోతాడు. అప్పుడు ఆ సీతా అమ్మవారు మహాకాళి స్వరూపం తీసుకొని ఆ శతకంఠ రావణుడు విత్ 100 heads అతన్ని చంపేస్తుంది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీతా అమ్మవారిని మనం ఎప్పుడు చెప్పినా కూడా లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా చెప్తాం. కానీ అమ్మ తీసుకున్న స్వరూపం ఆ పర్టికులర్ మూమెంట్లో మహాకాళి. లక్ష్మి కాళీగా ఎలా మారింది అంటే ఎనర్జీ ఒక్కతే, ఆ ఎనర్జీ ఏ ఫామ్లో కన్నా తీసుకుంటుంది. అమ్మ కాళీ అవ్వచ్చు, అమ్మ సరస్వతి అవ్వచ్చు, అమ్మ లక్ష్మిగానే ఉండొచ్చు. డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ అండ్ డిపెండ్ ఆన్ ఆ రిక్వైర్మెంట్ బట్టి ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఏం చేయాలి. ఇప్పుడు రామాయణంలో తీసుకున్నా కూడా ఒకవేళ రాముడు వస్తాడు కాబట్టి అమ్మవారు అక్కడ సైలెంట్గా ఉంది. రాముడే ఒకవేళ నిజంగా రావణాసుడు అడ్డుకొని ఉంటే రాముడిని, అమ్మవారికి టైనీ చితికేసినంత టైం పట్టదు ఆ రావణాసుని తీసేయడానికి. సో మన డే టు డే లైఫ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలున్నా, ఎవరన్నా ఉమెన్ ఉన్నా, చిన్న పిల్లలున్నా, ప్రతి ఒక్కరికి మనం చెప్పేది ఎంతసేపు బాగా చదువుకోండి, బాగుండండి, హెల్త్ బాగా చూసుకోండి. సో యు ఆర్ ఓన్లీ టెలింగ్ అబౌట్ లక్ష్మీ ఆస్పెక్ట్స్ అండ్ సరస్వతి ఆస్పెక్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ పర్సన్. సో ఆ పర్సన్కి లైఫ్లో ఎప్పుడైనా ఒక హార్డ్ సిచ్యువేషన్ ఎదురైనా, ఒక పర్సన్తో ఏమన్నా ఫ్యూచర్లో ఎవరన్నా ఒక రఫ్ క్యాండిడేట్ ఎదురైనా కూడా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి వాళ్ళ లోపల ఆ కరేజ్ అన్నది మిస్ అవుతుంది. సో యు ఆర్ నాట్ ఇన్వోకింగ్ ద కాళీ తత్వ ఇన్ దట్ పర్సన్. అది కదా చేయాల్సింది. ఎలా అయితే సీతమ్మవారు అవసరమైతే మహాకాళిగా మారిందో,
అదేవిధంగా ప్రతి ఒక్క ఆడపిల్ల అవసరం వచ్చినప్పుడు ఖాళీ అయ్యే క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఖాళీ అవ్వాలి కదా. షీ షుడ్ బి రెడీ టు అట్లీస్ట్ ఫేస్ హర్ సెల్ఫ్ కదా. ఎప్పుడు పక్కన రాముడు ఉంటాడని గ్యారంటీ లేదు. రాముడు కూడా మూర్చిపోవచ్చు ఒక్కోసారి. అప్పుడు అమ్మ రెడీగా ఉండాలి కదా ఫైట్ చేయడానికి. మనం కావాలంటే నరకాసురుని చరిత్రలో చూసినా కూడా కృష్ణుడి కంటే సత్యభామే ఎక్కువ ఫైట్ చేస్తుంది. సో ఎనీ స్టోరీ మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా ద ఉమెన్ ఆర్ లైక్ వెన్ దే ఇన్వోక్ దట్ కాళీ తత్వ, దెన్ దే విల్ బి ద ఫోర్స్, దట్ ఫియర్స్ఫుల్ నేచర్ దట్ విల్ మేక్ దెమ్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్గా ఉండడం అంటే వెళ్ళి డబ్బులు సంపాదించి నచ్చినట్టు బతికేసి హ్యాపీగా ఉంటే ఇంతవరకు ఇండిపెండెన్స్ అనరు. అన్నిట్లో ఇండిపెండెంట్ ఉన్నప్పుడు యూ షుడ్ బి ఇండిపెండెంట్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ ఫైటింగ్ నేచర్, ఆ వారియర్ స్కిల్ అన్నది బయటికి తీసుకురావాలి. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. మీకు ఎవ్వరు తెలిసిన వాళ్ళన్నా లైక్ దేర్ విల్ బి సమ్ పీపుల్, సమ్ లేడీస్ హూ ఆర్ రియల్లీ షార్ప్. వాళ్ళకు ఒకరు ఇన్వోక్ చేయాల్సిన అవసరం లేదు. దే నో దెమ్ సెల్ఫ్, దే విల్ ఇన్వోక్ దేర్ ఎనర్జీ. బట్ కొందరికి దట్ ఎక్స్టర్నల్ పుష్ ఇస్ నెసరీ. అలాంటి వాళ్ళకు ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ యూ హ్యావ్ టు ఇన్వోక్ దట్ ఎనర్జీ సో దట్ దే బికమ్ ఇండిపెండెంట్ అండ్ దే విల్ లివ్ హ్యాపీలీ ఫర్ ఎవర్. దానికోసం ఇంపార్టెంట్. అది అర్థమైన నాడు అప్పుడు మనకు కాళీ, లక్ష్మీ, సరస్వతి వాల్యూ అర్థమైనట్టు, అప్పుడు దాన్ని అర్థం చేసుకొని పూజిస్తే ఒక విలువ ఉన్నట్టు. అది నేను అర్థం చేసుకున్నది ఈ మొత్తం కాన్సెప్ట్స్ ఎప్పుడు విన్నా కూడా. అంతేకాని కేవలం అమ్మవారు వెళ్ళింది మహిషాసురుని చంపేసింది సో మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే జస్ట్ అది ఒక స్టోరీ విని మర్చిపోతావు నువ్వు. ఎక్కడో ఏదో కల్పంలో జరిగింది, వేరే ఏదో డైమెన్షన్లో జరిగింది, నా లైఫ్లో ఏం మార్పు వచ్చింది, ఇక్కడ నేనేం యూజ్ చేసుకోవాలని అడుగుతాను ఎండ్ ఆఫ్ ద డే. ఇక్కడ యూజ్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. సో ఈ వండర్ఫుల్ కాన్సెప్ట్ మీ అందరితో డిస్కస్ చేయాలనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టైం నుంచి నేను ఒక ప్లేలిస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ సర్ప్రైజ్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ విజయదశమి నుంచి మన ఛానల్లో డైలీ 1 మహాభారతం క్వశ్చన్ని ఒక కమ్యూనిటీ పోస్ట్లో పెడదాం అనుకుంటున్నాము. సో విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దీస్ 2 న్యూ టాస్క్స్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీరందరూ బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ దేవి నవరాత్రి. థ్యాంక్ యూ.